సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. నమస్కారం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600+. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే ఇళ్లల్లో కొత్త అల్లుళ్లతో, కొత్త కొత్త రకాలైనటువంటి వంటలతో, అలాగే తోరణాలతో, డెకరేషన్ తో ముస్తాబై మీరందరూ సిద్ధంగా ఉండుంటారు. సో ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లు కూడా రానున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి ఫస్ట్ సెలబ్రిటీ కపుల్ ధనరాజ్ గారు వారి శ్రీమతితో సహా. ధనరాజ్ గారిని అండ్ శిరీష గారిని వారి అబ్బాయితో పాటు ఇక్కడికి ఆహ్వానించేస్తున్నాం. చెలి చెలి చెలియా చెదిరిన కలయా ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమానికి రాబోతున్న ఇంకో స్పెషల్ సెలబ్రిటీ కౌశిక్ అండ్ కౌశిక్ తో పాటు వస్తున్నారు వారి సిస్టర్ గాయత్రి. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన, అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. తర్వాత రాబోతున్న సెలబ్రిటీ మన యాంకర్ ప్రదీప్ అండ్ ప్రదీప్ తో పాటు వాళ్ళ సిస్టర్ శృతి. మగుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని. మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని. ఇద్దరొక్కటయ్యే పెళ్ళి ఈడు జోడు పెళ్ళి, ఇంటి పేరు మార్చే పెళ్ళి జంట నడక పెళ్ళి, బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవమై జరుగుతున్న పెళ్ళి, బహుమానంగా ఆశీసులనే అడుగుతున్న పెళ్ళి. నెక్స్ట్ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కు వస్తున్న స్పెషల్ సెలబ్రిటీ మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగారు అండ్ శ్రీలత గారు వాళ్ళ అబ్బాయితో సహా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసుగాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి. ఇప్పుడు వచ్చేస్తున్నారు మిస్టర్ చంద్ర గారితో పాటు వారి సిస్టర్ మంజులత గారు. గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా, ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలందు రాలిపోయ నేలా, గింత గింత పాల సుక్కకే ఒళ్ళు నాది గంతులెట్టే వాడే వాడే సాల్లా, ఒక్క పొట్టు పంగు కుక్కకే నింగిలోని సుక్కలన్నీ రాలిపోయ నేలా, గిరా గిరా తిరిగిపోయ చార్మినారు శాల్బండో, గిరా గిరా తిరిగిపోయ చార్మినారు శాల్బండ, ఉల్టా సీదా అయిపోయే
చేస్తివిరో యములోడ రాజన్న నువ్వెంత పని చేస్తివిరో యములోడ రాజన్న దీని మత్తుల ముంచేస్తివిరో యాదిరి నరసింహ అరే ఒళ్ళంతా ఎక్కిపాయ దీని మారు జమ్మ నెక్స్ట్ రాబోతున్న సెలబ్రిటీ రామ్ ప్రసాద్ సతీ సమేతంగా అంటే అరుణ గారితో. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా రామ్ ప్రసాద్ గారి బాడీలో చాలా తీగలు ఉన్నాయి. ప్లాన్ వర్కౌట్ అయింది. సేమ్ అరుణ గారు మీరేనా నేర్పించింది డాన్స్? లేదా మీరు ఎప్పుడు ఆయనకి భరతనాట్యం నేర్పించలేదా? అది ఎప్పుడు జరుగుతూ ఉంటది ఇంట్లో. భరతనాట్యం ఓల్డ్ వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. ఓకే, అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. అమ్మ బాబో, ఇంత మందితో ప్రోగ్రామ్ అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అంటే మామూలుగా ఒక్కొక్కళ్ళు లేడీస్ వస్తే పర్వాలేదు, కానీ ఇలా మొత్తం జబర్దస్త్ టీం అంతా వస్తే ఇదంతా జబర్దస్త్. ఇంకో పక్కనేమో అదో ప్రదీప్ కౌశిక్ ఉన్నారు. వీళ్ళిద్దరితో 10-15 జబర్దస్తులు తీయొచ్చు. కొట్టుకోకుండా వాయిదాల పద్ధతిలో మాట్లాడుకుందాం. లక్కీగా ఏంటంటే ఇవాళ వేణు గారు వాళ్ళ అబ్బాయితో పాటు వచ్చారు కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న ముక్కు పీకడం మూతి పీకడంలో బిజీగా ఉన్నారు. నాకు కూడా దేవుడిని కోరుకుంటున్నారు, ఎక్కువ స్టెమినా కావాలి ఈ రోజు వీడికి కవర్ చేయడానికి. శుభాకాంక్షలు. అలా కాదు. మీరు సంక్రాంతికి ఏదైనా మీకు గుర్తున్న ఒక చిన్న, మీ చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనుల్లో మీరు గొబ్బెమ్మలు పెట్టడం కానీ, తొక్కడం కానీ, గాలిపటాలు ఎగరేయడం కానీ, కొక్కడోకో కోడి పందాల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, అది చెప్పండి. ఏం జరిగింది అప్పుడు? మాది తాడేపల్లిగూడు అండి. ఓకే. భీమవరం ఈ సైడ్ లో కోడి పందాలు ఎక్కువ జరుగుతాయి. కరెక్ట్. మా నాన్నగారు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు అంతా బెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అదే మనం ఎందుకు బయట పెట్టడం అని అంతే. అయితే 10 రూపాయలు 20 రూపాయలు పెట్టడం, ఆ తర్వాత ఆ కోళ్ళు చచ్చిపోయేటప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఇచ్చేస్తారంట. ఓహో. అలా మనం ఎప్పుడైనా గెలిస్తే ఆ కోడిని తిందామని చాలా సార్లు అనుకున్నాను. మనకి 10 రూపాయలు చాలా పోయినాయి కానీ కోళ్ళు గెలవలేదు. కోళ్ళు పోయాయి. కోళ్ళు పోయాయి. సరేనండి, మీరు కూడా చాలా బాగా డాన్స్ చేశారండి. యా. సో ఏంటి, యూఆర్ బేసికలీ ట్రైన్డ్ అండ్? లేదండి. మీది ప్రేమ వివాహం? ఎన్నేళ్ళు ప్రేమించుకున్నారు? లేదండి, జస్ట్ 1 డే. ఎన్నేళ్ళ నుంచి పెళ్లి చేసుకున్నారు? 1 డే కాదు, పెళ్లి చేసుకున్నారు ఎన్నేళ్ళ నుంచి? యాక్చువల్లీ 7.5 years అయింది. ఓ, మీకు లెక్క బాగా గుర్తుంది. డైలీ మరి. వాడేంటి తలపట్టుకుని కూర్చున్నాడు? అన్ని రైళ్ళు అయిందా అని. కార్యేషు దాసీ. వాడి పేరేంటండి? నీ పేరేంటి చెప్పు. సైగ చేస్తా. నీ సైకిల్ నేను చెప్తాను. ఏంటి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సైగ చేసి చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పాలనుకుంటున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు చెప్పు నాన్న, నీ పేరేంటి? నీ పేరు అంతా చెప్పు. అక్కడే చెప్పులే, చెప్పు. నాకు ఇప్పుడు పూర్తిగా గ్యారెంటీ అయిపోయింది. ధనరాజ్ గారి పోలికలే వాడు ఒక్క పని కూడా తిన్నగా చేయడానికి. చాక్లెట్స్ మీరిద్దరు ధనరాజులను ఎలా భరిస్తున్నారండి ఇంట్లో? ఇద్దరు భరిస్తున్న విషయం మీరు అసలు. ఇంతకీ వాడి పేరు చెప్పలేదు. వస్తున్నాడు మీ దగ్గర. వాడి పేరు చెప్పాలంటే మీరు చాక్లెట్లు ఇవ్వాలి. ఏంటి మీ వాడు నడవడం కూడా చాలా వెరైటీగా నడుస్తున్నాడు. చెప్పరా నీ పేరు? చెప్పు. సుక్రామ్ వాడు. ఓకే, సుక్రామ్ వాడు రెడీ అయిపోయాడు. నెక్స్ట్ నన్నే అడుగుతారు. నీకు కొంచెం టైం ఉంది, యూ వెయిట్ దేర్. ఓకే, కృపయా ప్రతీక్ష कीजिए, आप कतार में है. సుక్రామ్, నీకు ఒక చాక్లెట్ ఇస్తాను. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. థ్యాంక్ యూ. చెప్పు. వెల్కమ్. హలో. చాక్లెట్
డాడీ చాక్లెట్ ఏంటండి? సుమ చాక్లెట్ అని చెప్పండి. కలర్ నచ్చలేదు. సరే ఇదిగో నాన్న తీసుకో. నేను రావాలి ఇదిగో. ఎక్కడికి? రారా. నాకు బాగా వేణుగారి ఫ్యూచర్ కనిపిస్తుందండి. ఏంటంటే కరెక్ట్ గా 15 ఏళ్ల తర్వాత వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ నచ్చుతుంది. వాడు డాడీ పో నువ్వు వెళ్ళి చెప్పు డాడీ అక్కడ చెప్పు అంటుంటాడు. డాడీకి ఇచ్చేనా? రేవంత్ Yes. గో. రన్నింగ్ రన్నింగ్. వాడు చూడు జోబులో చైన్ పెట్టుకున్నాడు. డాడీ డాడీ కానీ నాకు వేణుగారు మిమ్మల్ని చూస్తే ఒక జోక్ గుర్తొచ్చిందండి. నాకు పిల్లోడు చాలా- పుట్టినప్పుడు వాడు రోజు నేనే తీసుకోవాలంట. మాటలు రాగానే నాన్న నాన్న అనేవాడంట. ఫస్ట్ నాన్న చాలా మురిసిపోయాడంట. బా అమ్మ అనకుండా నాన్న నాన్న అంటున్నాడు అని. వాడు రాత్రి ఏడుస్తూ కూడా నాన్న నాన్న అని మొదలెడితే శ్రీలత గారు అన్నారంట, మిమ్మల్నే పిలుస్తున్నారు, నేను పడుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పు. అలాంటి అలవాట్లు మా ఇంట వంట లేదు. పనిలో ఉన్నావా? యా హీస్ వెరీ బిజీ యూనో. పట్టించుకోవాలి. వీడికి ఎంత ఏజ్ ఇప్పుడు? 2.2. కానీ మీకు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కొడుకు అనేది అన్బిలీవబుల్ గా ఉందండి. సో మీది కూడా ప్రేమ వివాహమేనా? కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా రండి. సతీ సమేతం. ఓకే ఆ మాత్రం భయం ఉండాలి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. శ్రీలత గారు, వేణు గారు మమ్మల్ని కామెడీ షోస్ లో తెగ నవ్విస్తూ ఉంటారు. ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో కూడా అలాగే ఉంటారండి. అవునా? కామెడీతో నవ్విస్తూ ఉంటారా? నవ్విస్తూ మీరు వెంటనే ఉంటారు, నీ అలాగే 10 పాయింట్లు అంటుంటారా? నవ్విస్తారు, ఏడిపిస్తారు, రెండు చేస్తారు. నేను అదే మా అయ్యే చెప్పకూడదని. నువ్వు లూపిస్తే ఈవిడ అందుకుంటది. ఏమండి శ్రీలత గారు, అంటే నవ్వించి నవ్వించి కళ్ళలోంచి నీళ్లు వస్తాయని ఆవిడ ఉద్దేశం. అలా కాదండి. అంటే ఏ సందర్భాల్లో నవ్విస్తారు, ఏ సందర్భాల్లో ఏడిపిస్తారు? ఫ్యామిలీ పరంగానేమో ఏడిపిస్తారు, జోక్స్ పరంగానేమో నవ్విస్తారు. శ్రీలత గారు, ఏ ఇంట్లోనైనా ఇది చాలా కామన్ అండి. ఇది లేకపోతే సంసారమే లేదు. ఆ మాటకు వస్తే మేము కూడా అంతే. ఓకే అండి, వెల్కమ్ టు ద షో. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇప్పుడు వేణు గారు చెప్పండి, ప్రమాణ పూర్తిగా శ్రీలత గారు చెప్పిందంతా నిజమేనని? ప్రమాణ పూర్తిగా శ్రీలత గారు చెప్పింది అసలు నిజంగా. ఓకే సరేలేండి, చూద్దాం. గాయత్రి గారు మీకు కజిన్ సిస్టరా? కజిన్. పైగా మీది ఉమ్మడి కుటుంబం కదా, ఒకప్పుడు ఎప్పుడో చెప్పారు కౌశిక్. సో అలా మీరు అందరూ కలిసి పెరిగారా? లేవు, కాకపోతే ఫస్ట్ కజిన్. ఆవిడతో మీకుండే అటాచ్మెంట్ ఏంటో షేర్ చేసుకుంటారా? ఎలా అంటే వదిన, ఈటీవీ అనే సంస్థకి కౌశిక్ అనే వ్యక్తిని పరిచయం చేసింది ఈవిడే. తీసుకెళ్లి బేగంపేట ఆఫీస్ లో ప్రసాద్ గారికి పరిచయం చేసి మా తమ్ముడండి, ఓకే, బాగా యాక్ట్ చేస్తాడు. కానీ కౌశిక్ నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ గానే చేసావు కదా? చేసాక మళ్ళీ గ్యాప్ వచ్చింది. చైల్డ్ చేసాక మళ్ళీ సినిమాలు చేస్తాను, సినిమాలు ఆడలేదు మామూలు. ఓకే ఓకే, గ్యాప్ లో ఫిల్ చేసుకోవడానికి సీరియల్ ఎంటర్. అది మామూలే, నా సినిమా మాత్రం ఆడింది. అదే కదా, నేను హీరోయిన్ అయిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? చాలా మిస్ అయిపోయాడు. ప్రదీప్ అంటున్నాడు, ఎస్ ఈ షోకి నేనే యాంకర్ అయ్యాను. డైమండ్ మహిళ అవన్నీ చేసుకుంటే నేను ఉండేవాడిని. ఓకే, సో అలా జరిగింది. అక్కడ ప్రసాద్ గారికి పరిచయం చేసి ఉప్పలపాటి నారాయణరావు గారికి నన్ను పరిచయం చేసింది. ఓకే, నాకు యాక్టింగ్ నేర్పించింది ఆయన. ఓకే, సో అలా ఈటీవీ వల్ల నేను అందరికి తెలిసి ఆవిడ ద్వారా మీరు ఎంటర్ అలా అయ్యారు. ఎంటర్ అయ్యి ఈ రోజు ఇలా ఉన్నానంటే మా అక్కే కారణం. ఓకే, సో మీరు ఇప్పటికి కూడా డబ్బింగ్ చెప్తున్నారు. ఓకే అండి, వెల్కమ్ టు ది షో. ఓకే ప్రదీప్, ఇంకా ఏంటి విశేషాలు? ప్రదీప్, నేను ఈసారి స్టార్ మహిళ సంక్రాంతికైనా నువ్వు మీ ఆవిడతో పాటు వస్తావేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. పేరు 1600+ అలా వెళ్తుంటే మాకు టైం దొరకట్లేదు. కాదు ప్రదీప్, నీకు ఇప్పటికీ ఫీమేల్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది కదా, అలాగే నీకు ప్రపోజల్స్ కూడా వస్తూ ఉండొచ్చు కదా? నువ్వు చెప్పమ్మా, చెప్పు. బోల్డ్ మంది వస్తున్నారా? యాంకరింగ్ లో ఏమంటున్నారు? ఫుల్ అసలు ఫ్యాన్ ఫాలోయింగ్. మరి ఏదైనా ఓకే చేసావా? లేదండి, అన్ని డిలీట్ కొడుతున్నావా? కంట్రోల్ డిలీట్, మళ్ళీ కనపడకుండా మొత్తాన్ని డిలీట్ కొడుతున్నా. సో ఎప్పుడు ప్లాన్స్? ఏమండి, ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఊరుకో, ఇంకొన్నాళ్ళు హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అలా ఉన్నారా? ఏమంటారు? ఇంకొన్నాళ్ళు కాదు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. చెప్పడానికి మేము ఉన్నాం, మాకు ఆ రోజులు ఎవరు లేరు మరి.
నువ్వేం చదువుకున్నావు శృతి? నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చేస్తాను. వావ్. సో ఫ్యూచర్ లో తన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంతా నువ్వేనా చూసుకోబోయేది? Very good. అంటే మా పిన్నికి ఇద్దరు కూతుర్లు, సో తిను చిన్న అన్నమాట. ఓకే. ఒక అమ్మాయి యుఎస్ లో చదువుతుంది, వెరీ క్లోజ్ టు మీ. సో వాళ్ళకి అబ్బాయి గారు నేనే అబ్బాయి అన్నమాట. ఓకే. మా బాబాయ్ పిన్నికి చాలా క్లోజ్. అండ్ చిన్నప్పటి వరకు హాస్టల్లో ఉండేవాళ్ళు. Okay. మా మీటింగ్ టైం వల్ల ఓన్లీ సంక్రాంతి, ఓ 14 days హాలిడేస్ ఉండేవి అవును. ఇంచుమించుగా. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో అందరం మా హోమ్ విలేజ్ లో కలిసేవాళ్ళం అక్కడ అమ్మమ్మ దగ్గర. సో మాకు మా ఊర్లో కలిసే వాళ్ళని చెప్పొచ్చు కదా, హోమ్ విలేజ్ లో అంట. నేను అదేదో కొత్త ప్లేస్ ఏమో అనుకున్నాను ఇండియాలో. అదే వాళ్ళ కాలేజ్ లో అమ్మాయిలకి ఇంగ్లీష్ తెలుగు అంతగా రాలేమో కదా. ఓకే. విచ్ కాలేజ్? విలామేరి. ఓ చాలా పండగ కలిసేవాళ్ళం కాబట్టి స్పెషల్ బాండింగ్. సరే ప్రదీప్, స్వాగతం. అండ్ శృతి, యూట్యూబ్ చెప్పండి. అది లవ్ మ్యారేజ్ మేడం. తను నేను 3rd క్లాస్ నుంచి క్లాస్మేట్స్. అప్పటి నుంచి లవ్ కాదు, జస్ట్ అప్పటి నుంచి క్లాస్మేట్స్. తను నా క్లాస్ లీడర్ అన్నమాట. చిన్నప్పుడు మనకు తెలిసి ఉంటది, క్లాస్ ఎవరు ఎక్కువ మాడితే అన్ని ఇంటిలో పెడుతుంటారు. సార్ నా ఎవడరా ఇన్ని ఇంటిలో అంటే రామప్రసాద్ తినేది అసలు లీడర్ మాడతాను. ఇప్పుడు ఇంట్లో నేను లీడర్నే. ఏమండి, మీరు ఏం చూసి ప్రేమించారండి? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారనా? అప్పుడే చెప్పారు, ఏ భర్తలోనైనా ఉండాల్సినటువంటి క్వాలిటీ అది కాదు, తక్కువ మాట్లాడడం. మీరు ఎందుకు అలా ప్రేమించారు? నేను తక్కువ మాట్లాడుతున్నాను. మీరు చాలా లక్కీ అండి. ఎన్నో పూజలు పుణ్య కార్యక్రమాలు చేసుకుంటేనే గానీ అలాంటి వైఫ్ రాదు. ఎక్కువ మాట్లాడుతున్నాడంటే అప్పట్లో బాగా తొక్కించారు. మా ఆయన ఎన్ని పాపాలు చేసుకుని ఉంటే నేను దొరుకుంటాను. కరెక్ట్. ఓకే అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. చంద్ర గారు, సారీ అండి, నిన్ననగా వచ్చారు మీరు. పలకరింపులు అవి కొంచెం లేట్ అయ్యాయి. మీ ఓన్ సిస్టర్ అండి? గొబ్బెమ్మ తినకు. మీరు ఎందుకు చెప్పారండి పేరు? చాక్లెట్ అనుకుంటే మీరు ప్రతి వాళ్ళని అడిగేది చెప్పండి ధనరాజ్ గారు. లవ్ మ్యారేజ్ ఆయన 3 సార్లు స్టార్ట్ చేశాడు. 3 సార్లు మీరు మా మీద మైండ్ కంటే వాడి మీద మైండ్ ఎక్కువ ఉంది మీకు. సారీ అండి, నా కంగారు ఏంటంటే వాడు అది లటక్ తీసేసుకుంటాడేమో నోట్లో అని. అమ్మయ్య, వాడు ఏదో తింటున్నాడు. మీరు చాక్లెట్ ఇచ్చి ఒక 10 నిమిషాలు బతికిచ్చారు నన్ను. ఓకే చంద్ర గారు, చెప్పండి. చాలా లేదు ప్యాంట్ షర్ట్ లో చూసి. చెప్పండి, మీరు పుట్టడమే టక్కుతో పుట్టారా? ఓ, కానీ అదేంటి వీళ్ళందరూ మీరు పుట్టడమే టక్కుతో పుట్టారు అంటూ ఉంటారు. నేను ఎప్పుడు రెగ్యులర్ గా టక్ వేస్తుంటాను కాబట్టి వాళ్ళు వేసినా బాగుండదు కదా వాళ్ళకి. సో బాగుండదు, ఇంకా ఉన్న కొద్దిగా ఎంతో కొంత బాగా అనిపిస్తా టక్ కొద్దిగా ఉంటదిగా. ఓకే, మీరేం చదువుతున్నారండి? నేను జాబ్ చేస్తున్నాను, నా మ్యారేజ్ అయిపోయింది. నేను మైక్రోబయాలజిస్ట్, ప్లాంట్ ఫార్మర్. ఓకే ఓకే. సో చంద్ర గారు ఈ రోజున ఒక పెద్ద సెలబ్రిటీ. ఈ స్టేజ్ కి వారు రీచ్ అవుతారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ష్యూర్ గా, నేను ఎప్పుడు చెప్తుంటాను వాడికి, బాధపడకు, ష్యూర్ గా నీకు ఏదో ఒక రోజు మంచి టైం వస్తుంది అని చెప్పేసి. సంక్రాంతి దేవతకి ఎన్ని పేర్లు ఉంటాయి? సమాధానం ప్రశ్నకు వేళాయరా రౌండ్ లో తెలుసుకుందాం. ఎపిసోడ్ అయిపోయింది అనుకున్నారు, జస్ట్ మొదలైంది ఇప్పుడే. సంక్రాంతి పండగ అంటే పిండి వంటలు గుర్తొస్తాయి. అరిసెలు, సకినాలు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా. ఇప్పుడు మనం రౌండ్ మొదలు పెడదాం. ఓకే, లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా తెరిచి చూడండి, అందులో ఏముందో. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే ఓకే, సో ఈ రోజు రామ్ ప్రసాద్ గారికి వారి శ్రీమతి గారికి స్టార్ వచ్చింది కాబట్టి స్టార్ వచ్చిన వాళ్ళకి 20 పాయింట్స్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాం అనమాట.
నీ కార్డ్స్ ఒకసారి చూపించరా అందరూ? ప్రదీప్ నీ ఫోటో. ఓకే, సో ఇప్పుడు మేము దింపుతున్నాం పంజరాన్ని. పంజరం అరుణ గారు, మీరు ఎప్పుడైనా మీ ఆయన్ని ఇలా ఒక పంజరంలో చూడాలనుకున్నారా? ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్షించడానికి దేని లోపలకో వేసేయడం అలాంటివి ఏమైనా మీరు శిక్షలు ఇస్తుంటారా? మాట్లాడకుండా ఉండడం కనీసం అదేనా చేయరా మీరు? శిక్షలు లేకపోతే అంత వేవ్ డాన్స్ ఎలా చేస్తాడు? కనీసం మాట్లాడకుండా ఉండడం అలాంటి శిక్షలు ఉంటాయి. ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, ఈ షో కోసం అంతే. ఎవరు హవస్ లో కాంప్రమైజ్ అయిపోతాం. ఎవరు కాంప్రమైజ్ అవుతారు? నేనే ఫస్ట్ అవుతాను మేడం. తెలుస్తూనే ఉంది. ఓకే రండి, ఇప్పుడు దీని రూల్ ఏంటంటే మీకు 20 పాయింట్స్ వచ్చేసి ఇంకా మీకు పని ఏమిటంటే లోపల వేసేస్తాం మిమ్మల్ని కళ్ళజోడు పెట్టేసి. స్విమ్మింగ్ చేయక్కర్లేదు, గాగల్స్ పెట్టుకుంటే చాలు. మిగిలిన లేడీస్ అందరూ వస్తారు. మీరు ఫస్ట్ ఎవరిని అవుట్ చేస్తే వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి, తర్వాత అవుట్ అయిన వాళ్ళకి 12 వస్తాయి, తర్వాత 14, తర్వాత 16, లాస్ట్ అవుట్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి 18 పాయింట్లు మాక్సిమం వస్తాయి అన్నమాట. ఓకేనా? రండి. మీకు తెలుసో లేదో ఇది ధనరాజ్ గారు అండ్ వేణు వాళ్ళ ఆలోచన. ఎలాగైనా సరే వాళ్ళ ఆవిళ్ళని లోపల వేద్దాం అనుకున్నారు, చేసేశారు. ఎక్కడ ఎక్కడ వాళ్ళిద్దరు? ఇప్పుడు జెంట్స్ అందరూ మీ ఆయన ఆలోచన అండి ఇది. పర్లేదండి, ఇక్కడ వరకు ఇంట్లో మాదే కదా రాజ్యం. అంటే తీయొద్దన్నాడండి. ఇప్పుడు చెకోడీలు అవి తినేయండి జెంట్స్, ఇదే మంచి ఛాన్స్. ఓకే రెడీ, 1 2 3 గో. మీకు 10 పాయింట్స్ వచ్చాయండి. ఏమండి వేణు గారు ఇప్పటి వరకు చేసినటువంటి జబర్దస్త్ స్కిట్స్ లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదండి ఆయన చేసింది? బామ్మ క్యారెక్టర్ ఉంది కదండి, అది చాలా బాగా చేశారు. అలాగే మోడల్ క్యారెక్టర్ అది కూడా బాగా చేశారు. నాన్న నీకేం నచ్చిందమ్మా? జోలు తీరింది. ఓకే అండి, మళ్ళీ మీకు అవకాశం ఉంది. రెడీ, 1 2 3 గో. గాయత్రి గారికి 12 పాయింట్లు. హలో, రెడీ, 1 2 3 గో. మంజుకి ఇచ్చేద్దాము 14 పాయింట్లు. రెడీ, 1 2 3 గో.
గా ఆడలేదు ఈ గేమ్ ని. నిజంగా మీ గేమ్ స్పిరిట్ అభినందనీయం అండి. ఇంట్లో మీరు ధనరాజ్ గారిని ఎలా పట్టుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఆట అంతా చూసిన తర్వాత మీకు 16 పాయింట్లు అండి. అండ్ శృతి వెరీ గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగా ఆడావు. నువ్వు 18 పాయింట్స్ వచ్చాయి నీకు. చెప్పండి, ధనరాజ్ గారు చేసిన స్కిట్స్ లో మీకు ఏమి ఇష్టం? నాకు బాగా చేసిందంటే ఒక రౌండ్ లో కాంట్రవర్సీ రౌండ్ చేశారు, అది ది బెస్ట్ స్కిట్, నాకు నచ్చింది. మీరేమైనా సలహాలు సూచనలు ఇస్తుంటారా ఆయనకి? అలా ఇచ్చే 2 ఎపిసోడ్ కొట్ల కొడతామే వద్దే అన్న లేదు లేదు మార్చమని పోయింది. డెఫినెట్లీ ఇస్తారా? తీసుకుంటూ ఉంటారా వాటిని పాజిటివ్ గా? ఇక్కడ తీసుకుంటారు, ఇంట్లో తీసుకుంటారు, సెట్ లోకి వెళ్ళక వదిలేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారంటారు అక్కడ చూడండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళండి. ఓకే, ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. ఆడవాళ్ళు పంజరంలో కష్టపడి ఆడడంతోనూ, మగవాళ్ళు బయట కూర్చొని ఊరికే తిండి తినడంతోనూ ఈ రౌండ్ ఫినిష్ అయింది. ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ఇప్పుడు చంద్ర గారు ఒక అద్భుతమైనటువంటి జోక్ మనకు వినిపిస్తారు. అయ్యో లేదండి, నేనేం ప్రిపేర్ అవ్వాలా. వావ్, చాలా బాగుంది. ఇది ఎక్కడ చదివారు మీరు? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పేలుద్దని. మీరు ఈ జోకే నవ్వుతారు, నేను ఎక్స్పెక్ట్ చేయాల. చాలా బాగుందండి. సరే, ఓకే రా, ఇప్పుడు రౌండ్ మొదలెడదామా? ఇందులో ముందుగా ఒక సాంగ్. జారి ఏం చెప్ప తీసినావే, రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, స్ట్రాబెర్రీ పలుకు క్యాడ్బరీ సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ, కళ్ళలో కలల గ్యాలరీ, చిలిపి చూపులో కొలుగుంది ద్రాక్ష మాధురి, అత్తరేదు తల్లినోడే అత్తగారి పిల్ల, చిత్తనాల రబ్బు పైన రత్తనాలు చల్ల, కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా, పిచ్చ పిచ్చగుందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. సూపర్ రా, సూపర్ 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 చేసావరా, సూపర్. మీరు విన్న ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? వేణు, దేవిశ్రీ ప్రసాద్. 6. ఇప్పుడు డైలాగ్. అక్కడ కొమ్మ మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా? అసలేంటి మీ గొడవ? మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే. అవును పూజ. పూజ కాదు, వీడు చావుకి బాజ. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శంకర్ గౌడ్ చెల్లెలే. మా నాయనే, మా బంగారమే, నువ్వు శంకర్ గౌడ్ చెల్లిని ప్రేమిస్తున్నావా? నేను చెప్పింది వినిపించుకోరేంటి? మీ చెవులు ఏమైనా దిబ్బిలు వేసిపోయా? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు కానీ వాడు చెల్లిని ప్రేమిస్తే తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పారికెడతాడే. వాళ్ళే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేను వెళ్ళి
మళ్ళీ తిరిగి రావటమే. అమ్మా నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి. సరే నాకు తలకాయ కూర. అలాగేరా, నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్ కిందకే మీకు కావాల్సిన పార్ట్ అన్ని నా బాడీలోనే ఉన్నాయి. దానికోసం తినండి. ఈ సంభాషణ ప్రకారం ఆ అమ్మాయి ఎవరి చెల్లెలు అంటే క్యారెక్టర్ పేరు చెప్పాలి. శిరీష ధనరాజ్, శంకర్ గౌడ్. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, 6 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఇంకో పాట. నిజమై తరుముతుంటే నీడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా. Who are you? Who are you? That dil se zara pucho sara. Who are you? Who are you? Who are you? That dil se zara pucho sara. Who are you? నువ్వంటే పేరు కాదు, ఊరు కాదు, ఫేస్ కాదు. నువ్వంటే క్యాష్ కాదు, మరేంటి? నువ్వంటే టైం కాదు, డ్రీమ్ కాదు, గేమ్ కాదు. నువ్వంటే నువ్వు కాదు, మరేంటి? Who are you? Who are you? देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing. He's on the way to do something. Gabbar Singh. It's a brand new song to sing. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపులేసిపోతే రో. నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ అడగాలి? ఏ పాటకి సంబంధించి? ఒక్కడనే సినిమా పాట. అది మీరు విన్న ఈ పాట ఉండే సినిమా డైరెక్టర్ ఎవరు? కౌశిక్. సుకుమార్. మీకు 6 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ చార్మైడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ గేమ్ రౌండ్. ఓకే, సో ఇవాళ గేమ్ లో ఇటువైపు ఏమో మగవాళ్ళు నించుని ఉంటారు, ఇటువైపు ఏమో ఆడవాళ్ళు నించుని ఉంటారు. ప్రదీప్, నువ్వు ఇక్కడ నించోవా? ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా ఇలా నించుని ఉంటారు. ఇక్కడ నుంచి నేను కాదు, ఎవరు నించుంటే వాళ్ళు విసురుతారు. మళ్ళీ నువ్వు నాకు రివర్స్ లో విసిరే కాదు, దీన్ని నేను ఇప్పుడు ఇందులో విసిరాలి. అందులో పడ్డ వాటికి పాయింట్. ఇక్కడ మగవాళ్ళలో ఎవరండి చిన్నవాళ్ళు? బాగా ఏజ్. ఎలా చెప్తా ప్రదీప్ నువ్వేనా? అయితే నీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. రెడీ, 1 2 3 గో.
నిజంగా అందులో 16.5 కాదు నువ్వు తప్పుగా వేసినవి 16.5 కాదమ్మా తప్పేలే ఆవిడ క్యాచ్ ఇచ్చిందా మళ్ళీ ఇంకోసారి క్యాచ్ చేసాడు కానీ ఒకటి డైరెక్ట్ గా వేసేసాడు కదా ఆవిడ డబల్ టైం వేసాడు ఆవిడకి డబల్ వేసాను అంతే అంతేనా జెన్యూనే కదా ఓకే 1 2 3 18 అమ్మయ్యా 18 into 6 108 పాయింట్స్ వచ్చాయి మీకు ఇప్పుడు ప్రదీప్ తప్ప మిగిలిన వాళ్ళల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరు ఆల్ ది బెస్ట్ 1 2 3 గో లెక్కెట్టు 1 2 3 18 19 20 21 అబ్బా 132 పాయింట్స్ అబ్బా ఈ సెట్ లో అందరికన్నా ఎవరు సన్నగా ఉన్నారు ఎవరు స్లిమ్ గా ఉన్నారు వాళ్ళు ఆడాలి 1 2 3 గో లెక్కడ్రా 1 2 3 8 9 మంచి సూపర్ డ్రైవింగ్ ఇప్పుడు చెప్పండి 12 15 అన్ని ఆరు తర్వాత 8 ఏ లెక్కలో మాస్టర్ నేర్పించారా నీకు 15 కింద పడేసి 6 ఉన్నాయి కదనా పడేసారు కదా 15 90 పాయింట్లు వచ్చాయండి ఇక్కడ అందరికన్నా కొడుకుని అత్యంత అపురూపంగా చూసుకునేది ఎవరు 1 2 3 గో
ఒరిజినల్ బయటకు వచ్చేసింది. 6 7 8 9 12. అరే ఎందుకు ఇందేశాం? లెక్క పెట్టుకుని ఎందుకు ఇందేశాం? ఏమండి మీ ఆయన ఎలా ఆడాడు? చాలా చండాలంగా 72 పాయింట్స్ వచ్చాయి. ఇట్స్ ఓకే అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఆయన ఏమి చేయొద్దు. ఆయనకి ధైర్యం చెప్పండి ఇంటికి వెళ్ళాక. ఈ స్టార్ మహిళ నాకు వచ్చింది. ఓకే ఇప్పుడు ఒంట్లో స్ప్రింగులు కలిగినటువంటి ఆ పర్సన్ ఎవరు ఇక్కడ? రామ్ ప్రసాద్ గారు వాళ్ళ ఆవిడ. రండి. రెడీ 1 2 3 గో. బాణాలు దూసుకొని రావడం అవి చూశాను. అది ఇవాళ నేను చూశాను. ఇట్లా రెండు బంతులు ఇటు నుంచి వచ్చి డిస్టామ్ అనడం. పైగా ఇక కన్ఫ్యూజన్ లో పాపం ఇటు పట్టి ఇటు వేసేసాడు మళ్ళీ. 2 3 4 5 20 21. ఒక బంతి టైం అయిపోయిన తర్వాత వేశారు. సో 20 × 6 120. ఇప్పటి వరకు ఈ గేమ్ ఆడనేది ఎవరు? ఇక్కడ చూస్తే తెలుస్తుంది. రెడీ 1 2 3 గో. పని చేస్తాను. 1 2 3 18 19 20 120 పాయింట్లు అండి. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. కామెడీలో హేమీలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మీ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఈ రోజు 3 రౌండ్లు కంప్లీట్ అయిపోయాయి. మరో 3 రౌండ్లతో కనుమ స్పెషల్లో రేపు కలుద్దాం. నమస్తే.